రాత్రి చీకటి. ఊరంతా ప్రశాంతంగా ఉంది. ఎక్కడా అలజడి లేదు. కానీ ఆ నిశ్శబ్దం వెనుక ఒక పెద్ద స్కెచ్ నడిచింది. ఎవరికంటా పడకుండా, ఎలాంటి శబ్దం రాకుండా ఓ ఇంటిని టార్గెట్ చేశారు. తలుపులు మూసున్నాయనే ధైర్యంతో కాదు, లోపలెవరూ లేరనే లెక్కతో అడుగుపెట్టారు. వచ్చిన పని పూర్తి చేసుకుని వెళ్లిపోయారు. కానీ వెళ్లిపోయిన వాళ్ళు ఓ ఇంటిని మాత్రమే ఖాళీ చేయలేదు. ఓ కుటుంబానికి గుండెల్లో గుబులు మిగిల్చారు. అసలు ఆ ఇంటినే ఎందుకు ఎంచుకున్నారు? వాళ్ళకక్కడ ఏం జరుగుతుందో ముందే తెలుసా? చీకట్లో మొదలైన ఆపరేషన్ వెనుకున్న అసలు కథ ఏంటి? లెట్స్ వాచ్. బాపట్ల జిల్లా మార్టూరు మండలం జొన్నతాళి గ్రామంలో జరిగిన భారీ చోరీ కలకలం రేపుతోంది. ఇంట్లో ఎవ్వరూ లేని సమయాన్ని అదునుగా చేసుకున్న గుర్తు తెలియని దుండగులు తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి భారీగా బంగారం, నగదును దోచుకెళ్లారు. ఇంట్లో ఎవ్వరూ లేని సమయాన్ని గుర్తించిన దుండగులు పక్కా ప్రణాళికతోనే రంగంలోకి దిగారు. చోరీ జరిగిన విషయం బయటపడిన వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుట్టిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంట్లోని ప్రతి గదిని పరిశీలించారు. సుమారు 40 సవర్ల బంగారంతో పాటు 1,20,000 రూపాయల నగదును చోరీ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు చోరీకి సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు. తాళాలు పగలగొట్టిన తీరు, ఇంట్లో దుండగులు తిరిగిన ప్రదేశాలు, వారు వదిలి వెళ్లిన ఆనవాళ్లు, ఇలా ప్రతి చిన్న అంశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. చోరీ తర్వాత దుండగులు ఏ దారిలో వెళ్లారన్నది కూడా ఇప్పుడు పోలీసుల ముందు ఉన్న మరో కీలక ప్రశ్న. గ్రామం నుంచి బయటకు వెళ్లే మార్గాల్లో ఉన్న కదలికలను పోలీసులు పరిశీలిస్తున్నారు. సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తే అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలకు సంబంధించిన కీలక సమాచారం లభించే అవకాశం ఉంది. చోరీ జరిగిన సమయానికి ముందు, తర్వాత గ్రామ పరిసరాల్లో సంచరించిన వాహనాలేవైనా ఉన్నాయా అనే అంశాన్ని కూడా పోలీసులు పరిశీలించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో ఇటీవల కాలంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగిన చోరీల వివరాలను కూడా పోలీసులు పరిశీలించే అవకాశం ఉంది. మరోవైపు ఇంటి పరిసరాల్లో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తుల గురించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు నిందితులను గుర్తించడమే లక్ష్యంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. మరోవైపు జొన్నతాళిలో జరిగిన ఈ భారీ చోరీతో గ్రామంలో ఒక్కసారిగా భద్రతపై చర్చ మొదలయ్యింది. ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లే సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది. అయితే ఈ చోరీ వెనుక ఉన్నదెవరు? ముందుగానే ఇంటిపై నిఘా పెట్టిన వారేనా, లేక అవకాశాన్ని చూసుకుని చోరీకి పాల్పడిన ముఠానా అన్నది ఇప్పుడు సస్పెన్స్గా మారింది. పోలీసుల దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ ఈ చోరీకి సంబంధించి ఒక్కో ఆధారం వెలుగులోకొచ్చే అవకాశం ఉంది. మహానంది బ్రహ్మగారి మఠం వెళ్ళాం. నిన్న వద్దామంటే అమావాస్య అయింది, నిన్న రాలా. ఇవాళ వచ్చేసరికి గేటు తాళం, తలుపుల తాళం, వీరో తాళం పాల్గొట్టి బంగారం డబ్బులు మొత్తం చూసుకుని పోయారు సార్. బంగారం ఒక 4 చీరలు పెడితే డబ్బులు 1,50,000 ఉంటాయి. వస్తువులు చెప్పమంటే మణికడి చైను, చైన్లు 3, వెంకటేశ్వర ఉంగరాలు 2, సాయిబాబా ఉంగరం 1, ఎర్రాయి ఉంగరం, పచ్చరాయి ఉంగరం, కళ్యాణ ఉంగరం, లక్ష్మీదేవి ఉంగరం, మామిడి తడికలు, బొట్టలు, మాటీలు, చుట్లు, అవన్నీ మొత్తం తీసి ఇంటికి తాళం వేసి బయటకు వెళ్ళిపోతే మన ఇల్లు భద్రంగా ఉందనే భరోసా ఉండదు. ఇంట్లో విలువైన వస్తువులున్న విషయం బయటకు తెలియకుండా జాగ్రత్త పడటం, పరిసరాల్లో అనుమానాస్పద కదలికల్ని గమనించడం, ఇంటి భద్రత విషయంలో చిన్న నిర్లక్ష్యానికి కూడా తావివ్వకపోవడం చాలా అవసరం. ముఖ్యంగా ఎక్కువ సమయం ఇంటికి తాళం వేసి ఉండే పరిస్థితుల్లో ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి. జొన్నతాళిలో జరిగిన ఈ ఘటన ఎంత ప్రశాంతంగా కనిపించే ప్రాంతంలోనైనా అప్రమత్తతే మొదటి రక్షణ అని మరోసారి గుర్తు చేస్తోంది. మన జాగ్రత్తే మన ఇంటి కాపలా, మన అప్రమత్తతే మన ఆస్తికి భద్రత.